జై శ్రీరామ్. నమస్కారం అండి. అందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ క్రోధీనామ సంవత్సరం అయిపోతున్నది. ఇక 2025 మార్చి 30వ తేదీ మనము కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలోకి మనము అడుగు పెట్టబోతున్నాం. ఈ గత ఏదైతే సంవత్సరాలు ఉన్నాయో, ఈ క్రోధీనామ సంవత్సరంలో మనం ఎలాంటి ఇబ్బందులు పడ్డాము, ఈ పేర్లకు తగ్గట్టుగానే క్రోధీనామ సంవత్సరము, వికారినామ సంవత్సరం. వికారినామ సంవత్సరంలో మహమ్మారి కరోనా వచ్చి మనకి ఎలాంటి సిచ్యుయేషన్ మనకి తెచ్చిపెట్టిందో మనకందరికీ తెలుసు. ఈ పేర్లకు తగ్గట్టుగానే మన జీవితాలకి కూడా చాలా ఇబ్బందులు మనకి వచ్చాయి. క్రోధీనామ సంవత్సరం, వికారినామ సంవత్సరం. ఈ క్రోధీనామ సంవత్సరంలో మనము అబ్జర్వ్ చేసే ఉంటాం, ఎక్కువ క్రోధంతో అటు సామాజిక పరంగా ఇటు రాజకీయ పరంగా అన్ని రంగాల వాళ్ళలోనూ కొన్ని ఇబ్బందులు తీసుకువచ్చి పెట్టింది ఈ క్రోధీనామ సంవత్సరం. క్రోధము, ద్వేషము. ఎందుకు ఇలా జరిగింది క్రోధీనామ సంవత్సరం అని మనం ఒకసారి తెలుసుకుంటే, ఎక్కువ శాతం గ్రహాలు ఎక్కువ రోజులు ఒకే ఇంట్లో ఉండడము. ఒక 22, 23 రోజుల్లో మారబోయే బుధుడు 60 రోజుల పాటు ఒకే ఇంట్లో ఉండడము. తర్వాత కుజుడు 45 రోజులకి ఒకసారి మారే కుజుడు కూడా 6 మాసాల పాటు స్తంభించి ఉండడము. గురు వక్రి, శని వక్రి, శుక్రుడు వక్రి, ఉచ్చస్థానంలో వక్రించి ఎక్కువ కాలం ఉండడం లాంటివి. సో ఇవన్నీ కూడా వక్రగతి పొందిన గ్రహాలు మనకి ముందుకు వెళ్ళడానికి వదలకుండా వెనక్కి వెళ్ళడము, ఎక్కువ ఇబ్బందులు మనము పడి ఉన్నాం. అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరం మనకు పేరు ఆల్రెడీ మనకి చెప్పబోతున్నది. ప్రజల్లో ఒక విశ్వాసంతో, ఒక శాంతి సౌహార్దంతో అందరూ కలిసిమెలిసి వెళ్తారు ఈ సంవత్సరం అనే ఒక హోప్ అయితే నాకు ఉన్నది. అటు రాజకీయ పరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు. తర్వాత ఏదైనా కానీ పెద్ద పెద్ద బిజినెస్ వేత్తలు కావచ్చు, బిజినెస్ విషయాల్లో, ఉద్యోగం విషయాలలో కావచ్చు, ఇలా ప్రతి ఒక్క విషయాలలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం అందరికీ మంచి చేస్తుందని, మంచి చేయాలని మనం కోరుకుందాం. అయితే ఈ ఒక ఏదైతే శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో 12 రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఒక 2-3 నిమిషాల పాటు మీకు కొన్ని లాజిక్గా కొన్ని విషయాలని మీకు చెప్పబోతున్నాను. సోది అని అనుకోవద్దండి. సో అందరికీ కూడా అర్థం అవ్వాలి, అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. ఈ గ్రహ సంచారం ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే మార్చ్ 29వ తేదీ నుంచి శని గ్రహ మార్పు అనేది జరగబోతున్నది. శని కుంభరాశిని వదిలి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. గురువు గారు మే 13వ తేదీ నుంచి ఆయన మిథున రాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. రాహుకేతులు ఇద్దరు కూడా మే 18వ తేదీ నుంచి రాహు కుంభంలో, కేతు సింహరాశిలో సంచారాన్ని చేస్తున్నారు. ఇక్కడ మనకి చాలామందికి ఏంటి అంటే, ఈ ఏళ్నాటి శని, అష్టమ శని, పంచమ శని, అర్ధాష్టమ శని అనగానే భయపడుతూ ఉంటారు. ఆ భయపడుతూ ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు అన్ని రంగాలలో కూడా మనీ మైండెడ్ పీపుల్స్ ఎక్కువైపోయారు. వాళ్ళకక్కడ ఏ దశాభుక్తి జరుగుతుందో తెలీదు. అష్టకవర్గ బిందులు శని ఎన్ని ఇచ్చాడు, గురు ఎన్ని ఇచ్చాడు. ఇప్పుడు మిథున రాశికి గురు వెళ్తున్నాడు. అష్టకవర్గ బిందులు ఎన్ని ఇచ్చాడు, శని మీనరాశికి వెళ్తున్నాడు. మీ జన్మజాతకంలో శని ఎన్ని బిందువులు ఇచ్చాడు, దశా పీరియడ్ ఏది జరుగుతుంది, ఎవరికి ఈ ఏళ్నాటి శని, అష్టమ శని, పంచమ శని ఎక్కువ ఇబ్బంది పెడుతుంది, ఇవి అస్సలు తెలుసుకో. ఇవన్నీ పక్కన పెట్టేసి
ఈ ఏళ్ళనాటి శని జరుగుతూ ఉంటుంది. ఒక వ్యక్తి జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తాడు. ఆ జ్యోతిష్కుడు శని గ్రహానికి సంబంధించిన నీలమణిని సజెషన్ ఇస్తున్నారు, ఉంగరం పెట్టుకోండి అని. తర్వాత ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, ప్రజల్లో కూడా అలాంటి భావన వచ్చేసింది. అంటే ఉంగరం పెట్టుకోగానే మన తలరాతలు మారిపోతాయి అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు. కానీ అక్కడ వాళ్ళకి తెలీదు, యాక్చువల్లీ శని వచ్చినదే మనకి పాఠాలు నేర్పించడానికి, నష్టం చేయడానికి అనేది ప్రజల్లో తెలియదు. ఇక్కడ ఒక 20,000 రూపాయలు పెట్టి ఉంగరం కొనుక్కుంటాం, కానీ రోడ్ సైడ్ మన టౌన్లో గోవులు వెళ్తూ ఉంటాయండి. ఆ గోవులకి ఒక అరటిపండు కూడా ఇవ్వలేము. అలాంటి ఒక పరిస్థితిలో అందరూ వెళ్తున్నారు. శని అనగానే భయం అనేది ఉంటుంది. ఆ భయంతో పెద్ద పెద్ద హోమాలు, జంప్ స్టోన్లు వేసుకుంటూ ఉంటారు. అవన్నీ పని చేయవు అనేది అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. తొందరగా ఉద్యోగం రావాలి, ఉంగరం పెట్టుకోండి. ఉంగరానికి ఉద్యోగానికి సంబంధం ఏంటి అండి? మీ జన్మజాతకంలో దశమాధిపతి ఎక్కడున్నాడో అమాత్యకారకుడు చాలా కీలకమైన పాత్ర అనేది వహిస్తుంది ఉద్యోగం విషయాలలో. తర్వాత ఈ భార్యాభర్తల మధ్య చాలా ఒడిదొడుకులు ఫేస్ చేస్తూ ఉంటారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. పెళ్లి జీవితం చాలా ఇబ్బందులు పడుతూ చాలా కష్టాలతో వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంటుంది. మీ జన్మజాతకంలో ధారాకారకుడు ఎవరు? మన కాలపురుష చక్రంలో ధారాకారకుడు ఎవరు అంటే శుక్రుడిని రిప్రజెంట్ చేస్తాం. బట్ ఒక ఇండివిజువల్ జాతకానికి వచ్చినప్పుడు ధారాకారకుడు ఎవరు అని కనిపెట్టి ఆ ధారాకారకుడికి కొన్ని పరిహారాలు, సింపుల్గా ఉండే పరిహారాలు చేస్తూ పోతూ ఉంటే మ్యారేజ్ జీవితంలో అప్పుడు కొంచెం మార్పు అనేది వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, జ్యోతిష శాస్త్రంలో పూర్తిగా కర్మని పోగొట్టుకోవడానికి అయితే లేదు అండి. అయితే ఆ కర్మని తగ్గించుకోవడానికి మాత్రమే ఉంటుంది. మనము దేవుడి గుడికి వెళ్తాం, దేవుడు మనకి శిక్ష ఇవ్వడండి. దేవుడు మనకి ఏది ఇబ్బంది పెట్టాడు. దేవుడు మనకి అయినంత మనకి మంచి చేయాలని చూస్తాడు. అయితే మనం చేసిన కొన్ని తప్పుల వలన మనకి ఈ లెసన్స్ని ఎవరు నేర్పిస్తారు అంటే నవగ్రహాలు. ఈ ఏళ్ళనాటి శని, అష్టమ శని, పంచమ శని వచ్చినప్పుడు మనకి ఆత్మస్థైర్యం చాలా ఇంపార్టెంట్. ఆత్మస్థైర్యాన్ని ఎలా చూస్తాం? మన జన్మ జాతకంలో లగ్న స్థానాన్ని బట్టి మనము ఎలాంటి సిచ్యుయేషన్ వచ్చినా కూడా ఎలా ప్రవర్తిస్తాము, మనం ఫేస్ చేయగలమా లేదా అనేది మన లగ్న కుండలి చెప్తుంది. అందుకే గోచారం వేరు, లగ్న చాట్ వేరు. ఇప్పుడు ఏళ్ళనాటి శని వచ్చింది, ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోగానే మనము కుమిలిపోతామా, లేదా ధైర్యం పెంచుకొని మనం ఇంకొక ఉద్యోగానికి ప్రయత్నాలు చేస్తూ ఉద్యోగం సాధిస్తామా అన్నది దశాభుక్తి వలన, లగ్నాధిపతి వలన మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఏళ్ళనాటి శని, పంచమ శని, అష్టమ శని ఎవరికైతే జరుగుతూ ఉందో వాళ్ళకి దశా పీరియడ్ గనక, చంద్ర మహాదశ, శని మహాదశ గనక జరుగుతూ ఉంటే వాళ్ళకి ఎక్కువ ఇబ్బందులు తప్ప మిగతా వాళ్ళకి ఉండవు. అష్టకవర్గ బిందువులు కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు ఈ శని గురించి ఇప్పుడు అన్ని రాశుల వాళ్ళు ఒక చిన్న రెమెడీ చెప్తాను శని కోసము. మీరు ఆ పరిహారాన్ని చేసుకోండి. 16 శనివారాలు ఈ బెల్లం నీళ్లు కలిపిన, ఏదైతే నీళ్లలో బెల్లం కలిపి ఆ నీళ్లతో గోధుమ పిండి తడిపి చిన్న చిన్న ఉంటలు చేయాలి. 8 ఉంటలు లేదా 16 లేదా 17 ఉంటలు చేసుకొని ఆ ఉంటలు చేసేటప్పుడు శం శనేశ్వరాయ నమః, శం శనేశ్వరాయ నమః, శం శనేశ్వరాయ నమః అనే ఒక మంత్రాన్ని పఠిస్తూ ఆ ఉంటలు చేసి టెరెస్ మీద కానీ కాంపౌండ్ మీద కానీ పెట్టండి 16 శనివారాలు.
ఇది చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. అది అవి పక్షులు తింటాయో, కాకులు తింటాయో, ఎలుకలు తింటాయో తెలీదండి. బట్ అది చేసి చూడండి. ప్లస్ ఇంకొక పరిహారం ఏంటి అంటే, తమిళనాడు దగ్గర పాండిచ్చేరి మధ్యలో తిరువనెల్లూరు అని ఒక క్షేత్రం ఉంది, శని క్షేత్రం. అక్కడికి వెళ్ళి తగిన అభిషేకాలు, తైలాభిషేకం లాంటివి చేయించుకోవడా రావడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. ఈ ఏళ్నాటి శని, పంచమ శని, అష్టమ శని వచ్చినప్పుడు శని మంత్రాలు కూడా చదువుకోరాదు అని నేను సజెషన్ ఇస్తానండి. ఎందుకంటే శని బలహీనపడి అక్కడ మనకి కర్మానుసారంగా మనకి ఇబ్బంది పెట్టడానికి వస్తూ ఉన్నాడు. మనము ఆయన నుంచి తప్పించుకోవాలి, తర్వాత ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలి. అలాంటి పరిహారాలే మనం పాటించాలి. కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం వస్తుంది, శివ పంచాక్షరి మంత్రం వస్తుంది. వృద్ధులకి సహాయ సహకారాలని అందించండి. తర్వాత గాడ్రేజ్, బీరువా లాంటివి దానాలు ఇవ్వండి. ఏదైనా అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకి డొనేషన్ ఇవ్వండి. శని నుంచి తప్పించుకోవాలనే ఒక తపనతో సామూహికంగా హోమాలు, పెద్ద పెద్ద హోమాలు, జంప్ స్టోన్లు ఇవన్నీ పని చేయవు. బాగా గుర్తుపెట్టుకోండి. పరిహారాలు అనగానే ఇవి కాదండి, వందల కొద్ది సింపుల్ రెమెడీస్ ఉన్నాయి. చాలా సులభమైన పరిహారాలు ఉన్నాయి. అవి చేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 108 రోజులు సాయంత్రం పూట ప్రదోష కాలంలో ఒక నువ్వుల ఒత్తి వెలిగించి శివ పంచాక్షరి మంత్రం 1000 సార్లుకి తక్కువగా చదువుకోకుండా ఒక 1000 సార్లు పైన చదువుకొని రండి. ఒక 108 రోజులు వరసన చేయండి చాలు. ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందో చూడండి. సో గోచారం వేరు, మనకి జన్మ జాతకం వేరు. గోచారంలో శని బలము, ఇక శని, ఏనాటి శని, పంచమ శని, అష్టమ శని వచ్చినప్పుడు, మనకి ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం, మనం ఎలా ఫేస్ చేస్తాము, మనము ఫేస్ చేయగలమా అని ఎక్కడ చూస్తాం, ఎలా చూస్తామంటే మీ జన్మ జాతకంలో లగ్న కుండలి బట్టి, దశా పీరియడ్ బట్టి చూస్తాం. సో ఇది అందరికీ అర్థం అవ్వాలనే ఒక ఉద్దేశంతో మీకు చెప్పడం జరిగింది. ఇక ఇండివిజువల్ రాశికి ఫలితాలు ఏదైతే చెప్పడం జరుగుతున్నదో, తర్వాత పరిహారాలు ఏదైతే నేను చెప్తున్నానో వాటిని మీరు పాటించుకుంటూ వెళ్ళండి. ఈ శనికి సంబంధించిన పరిహారాలు ఏదైతే బెల్లం నీళ్లు, గోధుమ పిండి మిక్స్ చేసి ఉంటలు చేసి 16 శనివారాలు టెరెస్ మీద పెట్టమని చెప్పాను. తర్వాత తిరువనెల్లూరు క్షేత్రానికి ఒకసారి వెళ్ళి రండి. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ టైంలో మీకు ఎప్పుడైతే అప్పుడు ఒకసారి వెళ్ళి ఆయన్ని చూసుకొని దర్శనం చేసుకొని రండి. అంతే తప్ప ఈ ఏళ్నాటి శని, పంచమ శని, అష్టమ శని వచ్చినప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే శని మంత్రం చదువుకోవద్దు. దాని బదులుగా శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుకోండి. మనకి ఇబ్బంది పెట్టడానికి వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయనకి ఒకసారి పెద్దగా ఏదైనా క్షేత్రానికి వెళ్ళి, ఆయనకు సంబంధించిన క్షేత్రానికి వెళ్ళి తైలాభిషేకం లాంటివి చేయించుకొని వచ్చిన తర్వాత మీరు ప్రతిరోజు శివ పంచాక్షరి మంత్రము ఇలాంటివి చేసుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా రిలీఫ్ అనేది వస్తుంది. తర్వాత ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారు అంటే నవగ్రహాలు ఎక్కడ ఉంటారో అక్కడ వెళ్ళి శనిని తాకి మీరే ఆ తైలాభిషేకం చేస్తూ ఉంటారు. అలా చేయకండి. బ్రాహ్మణుడితో చేపించాలి, పంతులతో చేపించాలి. పంతులని అయ్యా ఒక రిక్వెస్ట్ రూపంలో అడిగించి చేపించుకోండి, మీరు చేయకండి. సో మీకు అర్థమైంది అని భావిస్తున్నాను. ఇక ద్వాదశ రాశి వాళ్ళకి ఒక్కొక్క రాశి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి రెమెడీస్ ఇస్తాను, అవి చేసుకుంటూ వెళ్ళండి. అలాగే ఎవరికైనా పర్సనల్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నంబర్కి మీరు నేరుగా కాల్ చేయండి. మీరు ప్రాబ్లమ్స్ ఏమీ చెప్పుకోరాదు నా దగ్గర. నాకు కావాల్సింది డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్, ఎక్కడ పుట్టారో మాత్రమే కావాలి. నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ప్రాబ్లంలో మీరు ఉన్నారు, ఎక్కువ ఏ విషయాల్లో మీరు ఇబ్బందులు పడుతూ వస్తున్నారు, మీ టోటల్ జాతకంలో ఏ ప్లానెట్కి మీరు ఎక్కువ రెమెడీస్ చేసుకుంటే మీ జీవితంలో కొంచెం బాగుంటుంది, రాబోయే రోజులు ఎలా ఉంటాయి, ఇలా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత మీరు ఏదైనా క్వశ్చన్స్ అడగవచ్చు. స్వయంగా నేనే మీకు కాల్ పిక్ చేస్తాను. మీకు ఎవరికైనా పర్సనల్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు
కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా నాకు కాల్ చేయండి. ఇక ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఒక్కొక్క రాశి గురించి మనము చూసుకుంటూ వెళ్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ధనస్సు రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఈ మార్చ్ 30వ తేదీ ఏదైతే యుగాది రోజు నుంచి కూడా శని చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఇక గురువుగారు మే 13వ తేదీ తర్వాత 6వ స్థానం వదిలిపెట్టి సప్తమ స్థానానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు. ఇక రాహుకేతులు ఇద్దరు కూడా మే 18వ తేదీ నుంచి రాహు తృతీయంలో, కేతు నవమ స్థానంలో సంచారం. ఈ గ్రహ సంచారం రీత్యా దాదాపు ఏప్రిల్ మాసమంతా కూడా ఈ ధనుసు రాశి వాళ్ళకి మానసిక పరమైన ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అర్ధాష్టమ శని అంటాం. స్థాన సంచారము అంటే స్థాన చలనము ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఉన్న ఇంట్లో నుంచి ఇంకొక ఇంటికి వెళ్ళి మారడము, అద్దె ఇంట్లో ఉండే వాళ్ళకి అర్థమవుతుంది. సో వాళ్ళు ఏదైనా స్థాన సంచారం ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ ఇల్లు నుంచి ఇంకొక ఇంటికి మారే ఆస్కారాలు ఉంటాయి. ఉద్యోగం విషయంలో ఒత్తిడులు, ఉద్యోగం వెళ్ళిపోతుందేమో అనే ఒక భయం కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఈ యొక్క సమయంలో ఏప్రిల్ మాసంలో ఎక్కువ ఉంటుంది. నెగిటివిటీ అనేది ఎక్కువగా వీళ్ళకు చూస్తారు. మానసిక పరంగా ఇబ్బందులు, తల్లికి ఆరోగ్య సమస్యలు, ఆస్తికి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన ప్రమేయం కూడా ఉంటుంది ఈ యొక్క సమయంలో. అయితే అర్ధాష్టమ శని అనగానే భయపడకుండా అష్టకొర్గ బిందులు ఒకసారి చూసుకోండి ధనుసు రాశి వాళ్ళు. ఇప్పుడు మీనరాశికి శని వెళ్ళి సంచారం చేయబోతున్నారు. అష్టకొర్గ బిందులు కనుక చూసుకోండి. అక్కడ కనుక 4, 5, 6 ఇలా ఇచ్చి ఉంటే మేజర్గా ఇబ్బంది ఉండదు. 0, 1, 2 బిందువులు ఇచ్చి ఉంటే మాత్రం చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలి. ఒకవేళ ఈ సమయంలో మీకు శని మహాదశ లేదా చంద్ర మహాదశ కనుక జరుగుతూ ఉంటే ఆ ఒక ఇబ్బందులు తీవ్రంగా ఉంటాయి, ఇంకా ఎక్కువగా ఉంటాయని అర్థం. అయితే మే 13వ తేదీ తర్వాత మారబోతున్న గురువు సప్తమ స్థానంలో ఏదైతే మారబోతున్నారు కదా, సప్తమ స్థానంలో సంచారం ప్రారంభం చేస్తున్నారు కదా, ఆ ఒక సమయం నుంచి గురుబలం అనేది రాబోతున్నది ఈ ధనుసు రాశి వాళ్ళకి. అంటే ఒక పక్క శని నుంచి మనకు కొద్ది రోజులు ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన ప్రమేయం ఏర్పడుతుంది. అయితే గురుబలం వస్తుంది కదా, గురుబలము రాహుబలం వస్తుంది కాబట్టి మీకు మంచి ఫలితాలు వస్తాయని అర్థం. తర్వాత ఇక్కడ ఇన్ని రోజులు కనుక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఈ సపరేషన్ లాగా జరిగి ఉంటే ఇక మీద వాళ్ళు కలుసుకునే ఆస్కారాలు ఉంటాయి, కలుసుకునే అవకాశాలు కూడా వస్తాయి. ఇక మే 13వ తేదీ తర్వాత వివాహం కాని వాళ్ళకి కూడా పెళ్లి సంబంధాలు వచ్చే సూచనలు, పెళ్లి జరిగే సూచనలు కూడా ఈ సమయంలో మీరు చూడవచ్చు. తర్వాత ఎన్నడూ లేనంత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మీకు. యాక్చువల్లీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఇట్లా అర్ధాష్టమ శని, పంచమ శని, ఏళ్ళనాటి శని వచ్చినప్పుడు మనలో ఎంత ఆత్మవిశ్వాసం ఉంటుందో అంత మనము ఫేస్ చేయగలుగుతాం. ఆత్మవిశ్వాసమే లేనప్పుడు చాలా ఇబ్బందులు పడాలి. మనమే డిగ్రేడ్ చేసుకుంటూ వెళ్తే బాగుండదు. సో ఆత్మవిశ్వాసం చాలా ఇంపార్టెంట్. అది ఎలా చూస్తాం? మన లగ్న కుండలిలో చూసుకుంటాం. మీ హారోస్కోప్లో, మీ ఓన్ హారోస్కోప్లో చూసుకోవాలి. మీరు అర్ధాష్టమ శని, పంచమ శని, అష్టమ శని వచ్చినప్పుడు కుమిలిపోతారా, ఇబ్బందులు ఎక్కువ ఫేస్ చేస్తారా, లేదా ఇబ్బందులు వచ్చినా వాటి నుంచి ఓవర్కమ్ అవుతారా, అధిగమించి వాటిలో సక్సెస్ సాధిస్తారా అనేది ఎలా చూసుకుంటామంటే లగ్న కుండలి. అందుకే జాతకం చాలా ఇంపార్టెంట్. సప్తమ స్థానంలో ఉంటున్న గురువు మీ రాశిని చూస్తున్నాడు, లగ్నాన్ని చూస్తున్నాడు కాబట్టి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీలో. శని నుంచి ఒక పక్క ఇబ్బందులు వచ్చినా వాటిని ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్తారు. అక్టోబర్ వరకు చాలా బాగుంటుంది. అంటే మే 13వ తేదీ నుంచి అక్టోబర్ వరకు కూడా ధనుసు రాశి వాళ్ళకి గురు సంపూర్ణంగా చాలా బలిష్టంగా ఉంటాడు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మళ్ళీ కూడా గురువు కర్కాటక రాశికి వచ్చేస్తాడు. అప్పుడు కొంచెం మళ్ళీ ఇబ్బందులు పడాలి మీరు ఈ ఒక ధనుసు రాశి వాళ్ళు. అర్ధాష్టమ శని తర్వాత గురువు కూడా మారుతాడు. తర్వాత మళ్ళీ జనవరి నుంచి మళ్ళీ సప్తమానికి వస్తాడు, మళ్ళీ గురుబలం వస్తుంది. అప్పుడు కొద్దిగా మీకు మళ్ళీ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. తృతీయంలో రాహు, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. మార్కెటింగ్లో పనిచేసే వాళ్ళు, మీడియా రంగంలో పనిచేసే వాళ్ళు, సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వాళ్ళకి చాలా ప్లస్గా ఉంటుంది ఈ సంవత్సరంలో. మొత్తానికి ధనుసు రాశి వాళ్ళకి ఉద్యోగం యుగాది ప్రారంభం రోజు నుంచి కూడా ఉద్యోగం పోతుంది అన్న భయం ఏర్పడుతూ ఉంటుంది.
ఏదో తెలియని భయము, లేజీనెస్, మానసిక సంఘర్షణ లాంటివి ఉంటాయి. అయితే పోతూ, పోతూ, పోతూ ఎప్పుడైతే మే 13వ తేదీ తర్వాత గురుబలం రాబోతుందో, అప్పటి నుంచి వీళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. శని నుంచి ఒకవేళ ఇబ్బందులొచ్చినా ఓవర్‌కమ్ అవుతారు. సక్సెస్ సాధిస్తారు. ఆ ఫీలింగ్ రాదు. శని నుంచి ఇబ్బందులొచ్చినా ఈ గురుబలం ఉంటుంది కాబట్టి అవి మీ పైన పెద్దగా రావు. వచ్చినా అక్కడికక్కడే మీరు సార్ట్ ఔట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఈ సమయంలో గృహ బదిలీలు ఉన్నాయి. కొంచెం జాబ్ బదిలీలు కొంచెం మే తర్వాత కావాలంటే చూసుకోండి. బట్ ఏప్రిల్‌లో మాత్రం అనవసరంగా జాబ్ వదలకండి. అర్థం చేసుకోండి. సో, మీ జాబ్‌కి కొంచెం జాగ్రత్తగా మీరు చూసుకుంటూ వెళ్ళండి. ఈ సమయంలో జాబ్ పోతుందేమో అనే భయము, గృహంలో ఒత్తిడిలు, తల్లికి ఆరోగ్య భంగాలు, ఆరోగ్యంలో ఇబ్బందులు, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులొచ్చే సూచనలు. తర్వాత వెహికల్ రిలేటెడ్ కూడా మీరు ప్రాబ్లమ్ ఫేస్ చేయాలి. వెహికల్ రిలేటెడ్ అంటే ఏంటి? మీరు కార్‌లో వెళ్తూ ఉంటారు. వెళ్తూనే ఆహ్, బండి ట్రబుల్ ఇవ్వడము, లేదా మీ ఫ్రెండ్ వచ్చి మిమ్మల్ని బండి ఇవ్వరా అని అడుగుతాడు. మీరు ఇచ్చేస్తారు. అతను ఎక్కడికో వెళ్ళి యాక్సిడెంట్ చేసుకొని వస్తాడు. అక్కడ బండి డ్యామేజ్ గదా! అంటే వాహనానికి సంబంధించిన విషయాల్లో మీరు ఇబ్బందులు పడాల్సిన ప్రమేయం ఈ సమయంలో ఏర్పడుతూ ఉంటుంది అని అర్థం. మొత్తానికి ధనుసు రాశి వాళ్ళు అర్ధాష్టమ శని అని మీరు ఫీల్ అవ్వకుండా అక్కడ అష్టకొర్గ బిందువులు చూసుకోవాలి. ఆ శని ఎన్ని ఇచ్చాడో, తర్వాత అక్కడ శనికి శత్రుగ్రహాలు ఏమైనా ఉన్నాయా, సూర్యుడో కుజుడో అట్లా ఉంటే ఇంకా ఇబ్బందులుంటాయి. దశాభుక్తి చూసుకోండి. అలాగే ఏ దశాభుక్తి జరుగుతా ఉంది అది కూడా మీరు చూసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. అనవసరంగా భయపడకండి. ఈ సమయంలో నిత్యం కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం, ప్రదోష కాలంలో శివుడి ఆలయానికి వెళ్ళి నువ్వుల ఒత్తులు వెలిగించి శివ పంచాక్షరి మంత్రం చదువుకోవడము, నల్ల నువ్వుల నూనెతో శివుడికి త్రయోదశి రోజు అభిషేకాలు లాంటివి చేసుకోవడము, శనివారము నువ్వులు ప్లస్ బెల్లం కలిపిన ఉంటలని ఆవులకి తినిపించడము, వృద్ధాశ్రమాలకి గాడ్రేజ్ బీర్వా లాంటివి డొనేషన్ ఇవ్వడానికి మీరు ప్రయత్నాలు చేసుకోండి. నీలమణి వేసుకోకండి. ఈ సమయంలో శనికి సంబంధించిన మంత్రాలు కూడా చదువుకోకండి. ఓన్లీ కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం, శివుడికి సంబంధించిన శివ పంచాక్షరి మంత్రం, శనిని ప్రసన్నం చేసుకోవాలంటే వృద్ధులకి సహాయం చేయండి. గాడ్రేజ్ బీర్వా లాంటివి డొనేషన్ ఇవ్వండి. కాకులకి ఫీడ్ చేయండి. తర్వాత వీలైతే ఈ సమయంలో మీరు తిరువనెల్లూరు శని క్షేత్రానికి వెళ్ళి అభిషేకాలు చేయించుకొని వచ్చేయండి. తర్వాత ఈ ఒక నవమ స్థానంలో ఉంటున్న కేతు వలన ఇబ్బందులు రాకుండా ఉండడానికి మీరు ప్రతిరోజు ఏ పనికైనా వెళ్ళండి. గణపతిని దర్శనం చేసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.